ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిపసుపుని ఇలా మిక్సీలో వేసుకుని పొడి చేసుకున్నాను. ఈ నూకలు కూడా కూరలో వాడేసుకుంటాను. అలాగే ఉడికిపోయిన చామదుంపలను ఇలా కడిగేసుకుని పైన పొట్టు తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా కడిగేటప్పుడు నీళ్ళన్నీ పడినాయి. ఆ నీళ్ళు తడితోటి వంట చేయడం చిరాగ్గా ఉంటుంది. అందుకని శుభ్రంగా ఇలాగా నీళ్ళన్నీ తుడిచేసుకుంటున్నాను. తుడిచిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో ఒక మంచి కూర చేసుకుందామండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. దుంప కూర. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను. నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. దాంతో అది కూడా మీకు చూపిస్తాను నేను. అయితే ఇదిగోండి, చామదుంపలు కడిగేసుకుని ఉడకపెట్టేసుకుని నేను ఇలాగా తీసుకుని పెట్టుకున్నాను అనమాట. అన్ని తొక్కలు తీసుకుని పెట్టుకున్నాను. కుక్కర్లోనే ఉడకబెట్టుకున్నాను. మీకు కావాలంటే కనుక విడిగా కూడా గిన్నెలో ఉడకబెట్టుకోవచ్చు. నాకు ఇంక టైం లేదని చెప్పి నేను కుక్కర్లో పెట్టేసుకుని ఒక్క 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసానండి. తర్వాత ఇదిగోండి ఇలా తీసేసుకుని పెట్టుకున్నాను. కడిగేసుకుంటా. జిగురుగా ఉంటుంది కదా. మీకు టైం ఉండి కాస్త ఇలా విడివిడిగా పెట్టుకుని అలా ఆరబెట్టుకుని చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు నాకు టైం లేదు, ఎందుకంటే నేను లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి కదా పొద్దున్నే. అందుకని మా అమ్మాయి ఆఫీస్ టైం అయిపోతుంది. అందుకని ఇక నేను ఆరబెట్టుకోవట్లేదండి, ఇప్పుడే చేసేస్తాను. ఇట్లా నేను చేసేస్తాను. చూడండి, చీర కట్టుకోవడం వల్ల ఇలాంటి సౌకర్యం ఉంటుందన్నమాట. ఇలా తుడిచేసుకోవచ్చు చక్కగా. అయితే ఇదిగోండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మనం మిక్సీలో వేసుకుందాము. ఈ పక్కన పెట్టేసుకుని దీంట్లో కొంచెం నేను తీసి పక్కన పెడతాను, నా మనవరాల కోసం కారం లేకుండా చేయడం కోసం అని చెప్పి పక్కన పెట్టుకుంటాను. మిగిలిన దాంతో మనం కూర చేసుకుందాము. ఓకేనా? ఇదంతా నేను ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది కొత్తిమీర అనమాట. ఈ కొత్తిమీరని కట్ చేసుకుని మనం మిక్సీలో వేసుకుందాము. ఇలా కట్ చేసేసుకుని వేసుకుందాం. ఈ కొత్తిమీర పడంగా వేస్తే తిరగట్లేదండి మిక్సీలోని, అందుకని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. అయితే ఈ పచ్చిమిరపకాయలు కారంగానే ఉన్నాయి, అందుకని కడిగేసుకుని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసుకుని వేసుకుంటున్నాను. మీ కారాన్ని తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. మీరు ఎంత చేసుకుంటారో అంత కారం, దానికి సరిపడా కారం చూసుకుని వేసుకోండి. నాకు ఐ థింక్ ఇది కూడా ఎక్కువైపోతుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం తీసేస్తాం కదా. అందుకని ఇంకొక 2 తీసేస్తానండి, ఎందుకంటే మా అమ్మాయి ఎక్కువ కారం తిందు. అందుకని ఈ 2 తీసేస్తాను నేను. అయితే ఇది మన చామదుంపలకి ఒకటి చెప్పాలి. ఇది 3/4 కిలో చామదుంపలు అండి. 3/4 కిలో చామదుంపలకి ఇలా ఒలిచేయగా పాడైపోయినాయి తీసేయగా మిగిలినవి ఇవ్వండి. చాలా మటుకు పాడైపోయినాయి, ఒక 200 గ్రాముల దాకా వేస్ట్ అయిపోయినాయి. మిగిలినవి ఉన్నాయన్నమాట. వీటితో మనం ఇంకా ఆలస్యం చేయకుండా కూర చేసుకుందాము. నేను ఇది మిక్సీ పట్టుకుని వస్తాను, మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఓకేనా? ఇది మిక్సీ వేసుకుని వస్తాను. ఇదిగోండి, మిక్సీలో వేసేసుకున్నాను నేను. ఇది ఇలా పక్కన పెట్టేసుకుని మనం కూర స్టార్ట్ చేద్దాము. చూపిస్తారండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నా, ప్యాన్ పెట్టుకున్నాను. కొద్దిగా హైలో పెడదాం, ఎందుకంటే తొందరగా వేడవుతుంది కదా. కొంచెం ఆయిల్ వేద్దాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేద్దామండి, లేదంటే అతుక్కుపోతుంది. ఇవన్నీ చామదుంపలు
జిగురు కదా అంతా దీనికి అతుక్కుపోతాయి అన్నమాట, మూకుడికి అతుక్కుపోతుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ ఇలా వేసిన తర్వాత ముందుగా కొంచెం ఆవాలండి. ఇదిగోండి ఆవాలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం మినపప్పు వేద్దాము. దీంట్లో ఒక శనగపప్పు వేయను, మినపప్పే వేస్తానండి. అయితే ఒక్క ఎండుమిరపకాయ, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా పసుపు అండి. ఈ పసుపు నేను మొన్న మార్కెట్లో కొన్న పసుపు అనమాట. దీన్ని నేను మంచిగా వేసుకుని మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు వేసేద్దాం. చూసారా పసుపు ఎంత మంచి కలర్గా కనిపిస్తుందో, సూపర్ కలర్గా ఉంది కదా. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా, కొత్తిమీర, కారం, ఇది కూడా వేసేద్దాము దీంట్లోని. ఇవ్వండి నేను ఒకసారి చేతితో కూడా తీసేసుకుని వేసేసుకుంటాను. దీన్ని మిక్సీలో ఉండిపోయింది చూసారా, ఇట్లా ఉన్నది కాస్త వేసేసాను. కొంచెం నీళ్లు పోసుకుని కూడా కొంచెం ఇంట్లో వేసేసాను నేను. మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఈ కారంలో అయితే ఉప్పు వేయకుండానే మిక్సీ వేసుకున్నాను నేను. కారంలో కనుక ఉప్పు వేసుకుని పెట్టుకుంటే మీరు ఉప్పు చూసుకుని వేసుకోండి. ఈ కొత్తిమీర కారంలో ఉప్పు వేసి నేను మిక్సీ వేయలేదు. వావ్, అలా భలే ఉంది అట్లా. ఇలా కలిపేసుకుని మనం ఒకసారి మూత పెట్టుకుందామండి. ఆ మూత పెట్టుకుంటే కొంచెం ఆవిరికి చక్కగా ఉడుకుతుంది అనమాట. అయితే ఇంక కొద్దిగా ఆయిల్ వేస్తానండి. కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి మీకు చూపిస్తానన్నాను కదా, ఇదే అనమాట. ఈ కుండలో ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. దీన్ని కొని తెచ్చిన తర్వాత ఒక వారం రోజులు శుభ్రంగా కడిగి నీళ్ళతో నానబెట్టి ఈరోజు ఓం ప్రథమం దీంట్లో పెసరకట్టు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం అంతా పొంగిపోయింది. ఇదంతాను స్టవ్ మీద అంతా పడిపోయింది పొంగిపోయి. ఇది బట్ట పెట్టాను అనమాట, కింద పడిపోకుండా అంతాను ఇలా బట్ట పెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము, పొంగకుండా ఉంటుందేమో చూద్దాం. కరివేపాకు, అలాగే దీంట్లో కొంచెం అల్లం తురిమి వేసుకోండి. పెసరకట్టు చాలా బాగుంటుంది. ఇంక దీంట్లో పోపులు అవి ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. కమ్మగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా చక్కగా తింటారు, చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్లో ఉంది పెసరకట్టు అనేది చేయడం అనేది ఉంది. పసుపు నేను ఆల్రెడీ వేసేసాను ఇందులోని. ఇప్పుడు దీంట్లో మంచిగా ఇదిగోండి నేను జీలకర్ర అనమాట, ఇందులో పచ్చి జీలకర్ర వేస్తాను. అలాగే ఉప్పు కూడా వేస్తాను. దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇదిగోండి ఇలా మరుగుతుంది. నచ్చిందా మీకు? ఇది కుండలో చేయడం ఫస్ట్ టైం చేస్తున్నా నేను. ఎట్లా ఉంటుందో, రుచి ఎలా ఉంటుందో చూడాలి. ఇదిగోండి ఇది ఇలా ఉడుకుతుంది చక్కగాను. కాకపోతే నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి, మొత్తం అంతా పడిపోయింది, పొంగిపోయి పడిపోయింది ఇదంతాను. ఇంక ఇదైతే అయిపోవస్తుందిలేండి. ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత నేను ఆపేసుకుంటాను.
ఈలోపు మళ్ళీ మనం ఈ కూర చేసుకుంటున్నాం కదా, ఈ కూర చూద్దాము. ఇది పసుపు అండి, ఆర్గానిక్ పసుపు అనమాట. నేను పచ్చి పసుపు కొమ్ములు కొని నేను ఎండబెట్టుకుని ఇది మిక్సీలో వేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆ పసుపు అనమాట. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. మనం కూర చూద్దాము. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత నేను ఇది ఆపేసుకుంటాను. ఒకసారి మూత తీసి చూద్దాం. అసలు ఈ కొత్తిమీర వాసన అయితే భలేగా ఉంది. చూసారా, ఎంత చేసినా ఇదిలా అడుగంటేస్తుంది. ఇలా చేతితో పట్టుకుని మన గుంట గరిటెలు లాంటి దాంట్లో కలపకుండా, ఇదిగోండి ఇలాంటి దాంట్లో కలిపామంటే, మనం ఇట్లా అంచుల నుంచి ఇలా కలిపామంటే మొత్తం అది మొక్క విడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా దుంపలాగా ఉంటుంది, ముద్దలాగా అయిపోకుండా ఉంటుంది అనమాట. వాసన అయితే భలే ఉంది, సూపర్గా ఉంది. ఇదిగోండి చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది వేపుడు కారంతో చేసుకోవచ్చు, అలాగే జీలకర్ర కారంతో చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. జీలకర్ర కారంతో చాలా బాగుంటుంది. అలాగే అల్లం పచ్చిమిరపకాయ చేసుకోవచ్చు, ధనియాల కారంతో చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు అండి. ఒక కూర ఉందంటే ఆ కూరని చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా, మీ అందరికీ తెలిసినదేను. ఇదిగోండి మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు నేను మూత పెట్టేసుకుంటాను. మళ్ళీ తీసాక చూపిస్తాను మీకు. పప్పు అయిపోయిందండి. ఇక పప్పునైతే నేను ఇదిగోండి ఇదంతా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ పెసరకట్టు ఫస్ట్ టైం చేసిన కుండ పెసరకట్టు అయిపోయింది. ఇంక దీన్ని ఆపేద్దాం. చక్కగా మరిగిపోయింది, మంచి వాసన వస్తుంది. ఆపేద్దామండి. ఆపేసి వెంటనే మూత పెట్టేద్దాం. ఈ వాసనని బయటికి వెళ్ళిపోనీయకుండా లోపల మూత పెట్టేద్దాం. ఇదిగోండి మీకు ఒకటి చూపించాలి. స్టవ్ ఆపేసి 2-3 నిమిషాలు అయ్యింది, అయినా కూడా చూసారు ఇలా ఉడుకుతూనే ఉంది. ఇది ఈ కుండలో ఇంకా అలా ఉడుకుతూనే ఉంది. అంటే కుండ స్పెషాలిటీ ఇదన్నమాట. చూడండి ఎట్లా ఇంకా కొత్త ఉడుకుతుంది, కనిపిస్తుందా మీకు? ఇది చూపించాలనే మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఆపేసాను, మూత పెడదాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇంకా మాడిపోతుంది ఎక్కువసేపు ఉంటే కూడాను. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇది చక్కగాను ఒకసారి ఇలా పెట్టేసుకుని, నేను ఎప్పుడు చెప్పే విధమే ఇది. ఎందుకంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక్క 5 నిమిషాలు నేను ఇలా వదిలేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ దీనికి ఇలా రెస్ట్ ఇచ్చామంటే అది చక్కగా వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి పొంగిపోయింది. ఫైనల్గా ఇలాగ తుడిచేసుకుని పెట్టేసుకున్నాను. అది వెంటనే తుడుచుకోకపోతే ఇంకా గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. అయినా చాలా చిరాకుగా ఉంటుంది కదా, అసహ్యంగా ఉంటుంది. అందుకని ఇంకా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే అమ్మయ్య అనిపిస్తుంది. ఎప్పుడో అనుకున్నాం అనుకోండి, ఇంకా దానికి అశ్రద్ధ అయిపోతుంది. దానికి కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. వెంటనే అనుకోండి పనిలో పని అయిపోతుంది అని నేను అనుకుంటాను అనమాట. ఇలా అనుకుని వెంటనే చేసేసుకుంటాను. ఎంత పని ఉన్నా ఆ పని ఆపేసి ఈ పని చేసేస్తాను అనమాట. అలా పొంగింది చూస్తే చిరాకుగా ఉంటుంది. ఇంకా అసలు ఎలాగో అనిపిస్తూ ఉంటుంది. ఇంక వేరే పని మీద చేస్తుంది, దీని మీదే దృష్టి ఉంటుంది అది అయ్యే వరకు. ఫైనల్గా ఇలా పొడి చేసుకుని ఇలా పెట్టుకున్నాను. మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఒక్కొక్కసారి క్లీన్ చేసేసుకుంటాను. మొత్తం అంతా క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట. ఇది ఇట్లా లాక్ అయిపోతుంది. అమ్మయ్య ఇప్పుడు చూడడానికి బాగుంది. కొంచెం మనం కూర తీసుకుని ఇక్కడ పెట్టేసుకుందామండి. స్టవ్ మించి కింద పెట్టాను, మూత తీసి ఒకసారి కలుపుకొని చూద్దాము.
ఇదిగోండి ఇలా అట్లకాడతో అయితే కనుక ఇలా ఉంటుంది కాబట్టి ఇలా అనేసుకోవచ్చు మొత్తం అంతా. ఆ కారం అంతా అసలు వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. చూసారా, ఇంతేనండి. ఒక 5 నిమిషాలు మాత్రం దానికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే మొత్తం అంతా గిన్నె అంతా అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది. ఇంతేనండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందోనో, సూపర్గా ఉంది. ఏంటమ్మా బంగారం, నా మనవరాలు అమ్మమ్మ ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నావా? అదిగోండి నా మనవరాలు పెద్ద పిల్ల అయిపోయింది, ఇంకా అమ్మమ్మకి బోర్డు అంత హెల్ప్ చేస్తుంది. పెద్ద బాటిలా? ఓకే. ఇంకా అయితే టైం అయితే అయిపోతుంది. ఇది బాక్స్ అయితే సర్దుకోవాలి. కుండ పెసరకట్టు, అలాగే చామదుంపలు. నువ్వు పెద్దదానివే నాన్న, నువ్వు చిన్నపిల్లవు కాదు. ఇది చామదుంపల కొత్తిమీర కారం, చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి యాజ్ యూజువల్గా వైట్ రైస్, అన్నం అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఈ కూరని ఇందులో వేసేసుకుందాము. ఇది చామదుంపలు ఉడికించిన బేసనేనండి. ఇదండి ఈరోజు నేను చేసిన చామదుంపల కొత్తిమీర కారం కూర, అలాగే పెసరకట్టు. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. ఫుల్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? మీకు ఎక్కడ నచ్చితే అక్కడ నచ్చిన చోట ఒక లైక్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి, ఓకేనా? అసలు చాలా బాగుంది. కొత్తిమీర కారం కూర సూపర్ టేస్టీగా ఉంది. అలాగే ఈ కుండలో చేసింది అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఇది మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకున్నాను అనమాట. మొత్తం చూసారా, 5 నిమిషాలు వదిలేస్తే చాలు ఇలా అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది అనమాట, వేస్ట్ అనేది లేకుండా. గిన్నె ఇంకా తోమేసుకోవచ్చు. ఇంకా బాక్స్ సర్దుకోవాలి. ఈ పెసరకట్టు కూడా చూడండి, ఈ పెసరకట్టు కుండలో చేసిన పెసరకట్టు, కుండ పెసరకట్టు అనమాట. అసలు సూపర్గా ఉంది. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కూడా అలా ఉడుకుతూనే ఉందండి చక్కగాను. మామూలు మన గిన్నెలో అయితే ఆగిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్లకి ఆగిపోతుంది. ఇది అలా కాదండి, ఒక 3 నిమిషాల దాకా అలా ఉడుకుతూనే ఉంది. కింద పెట్టినా కూడా అలా ఉడుకుతుందండి. నాకు భలే ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా చాలా బాగుంది. దీంతో ఇలాంటి వాటితో చేయాలని నాకు ఉంది, కానీ అప్పుడప్పుడు చేస్తానండి. నేను ప్రతిసారి అయితే చేయలేను, ఎందుకంటే నా దగ్గర ఇంట్లో చిన్నపిల్ల ఉంది కదా. దీన్ని ఈ కుండలు పగిలిపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మన దగ్గర అంత ఆగవన్నమాట. ఇది తోముకోవడం కూడా కొంచెం ఇబ్బంది ఏమో అనుకుంటున్నాను. ఈసారి అప్పుడప్పుడు ట్రై చేస్తాను, ఓకేనా? ఈరోజు మన వంటలు ఇలా మూత పెట్టేసుకుందాం. ఈ మూత అందాక దీని మీద పెట్టుకుందాం, ఓకేనండి. బాయ్. మరొక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. పాత వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి, ఒకసారి వాచ్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను, ఓకేనా? బాయ్. కారం చామదుంప నీ కారం లేకుండా పెట్టాను నేను. ఇదిగో ఊది పెడతాను. ఇదిగో మా ఆద్య పాపది కారం లేకుండా చేసింది మా కృష్ణమ్మగా. వేడిగా ఉంది. ఇదిగో ఎలా ఉంది? తింటావా? నచ్చిందా? బొంబా బొంబా అన్ని బొంబా బొంబాలు ఉన్నాయా నాకు? థ్యాంక్ యూ రా బంగారం. వేడిగా ఉందిరా, ఇది ఊతున్నాను, ఊది పెడుతున్నాను. ఇదిగో ఉందా, నచ్చిందా? యమ్మీ. అబ్బో వావ్, సూపర్ యమ్మీ. యమ్మీ, టేస్టీ.
థ్యాంక్ యూ. మన వాళ్ళకి చెప్తున్నావా?